హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ వచ్చేసి సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ని ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టాపిక్ వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్రం, స్వభావం, పద్ధతులు అనే టాపిక్లో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. వీటిలో మొత్తం 18 ఉపయోగాలు అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో కొన్ని ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం అనేది జరిగింది. అది ఎలాగా పాఠ్యపుస్తకం బోధనా పద్ధతుల గురించి కానీ, టైం టేబుల్ గురించి కానీ, అలాగే ఇంకా క్రమశిక్షణ, వీటన్నిటి గురించి కూడా ప్రవర్తన సమస్యలు, మార్గదర్శకత్వం, మంత్రణం, వీటన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అప్ టు సామూహిక గతిశీలత అనే టాపిక్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. టుడే టాపిక్ వచ్చేసి అభ్యసన వాతావరణం, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు లెర్నింగ్ ప్రాసెస్కి ఎంత అనుకూలంగా ఉన్నాయి, వాతావరణం ఎంత అనుకూలంగా ఉంది అనేది దాన్ని బట్టి కూడా అభ్యసన అనేది ఉంటుంది. అది కూడా ఏదో ఒక రకంగా ఒక ఉపాధ్యాయునికి యూజ్ అవుతుందన్నమాట. ఎలా అంటే విద్యార్థులు ఎటువంటి వాతావరణంలో విద్య నేర్చుకోవటానికి అనుకూలంగా ఉంటుందో ఉపాధ్యాయుడు గమనించి సమయానుకూలంగా తగిన వాతావరణాన్ని కల్పించడానికి మనోవిజ్ఞాన శాస్త్రం తోడ్పడుతుంది. ఎలా తోడ్పడుతుంది అంటే ఒక స్టూడెంట్ అనేవాడు కొన్ని వాతావరణ పరిస్థితుల్లో విద్య నేర్చుకోవడానికి, అంటే తనకు చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి తను నేర్చుకునే సబ్జెక్ట్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే తను ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని సబ్జెక్ట్ని కనుక నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్ వేరే లెవెల్కి వెళ్తుందన్నమాట. అలా కాకుండా గందరగోళ పరిస్థితిలో నేర్చుకుంటే ఎంత తనకి ఆ సబ్జెక్ట్ మీద మక్కువ ఉన్నా, ఎంత ఆ సబ్జెక్ట్ని తను నేర్చుకోవాలని ఉన్నా, తనకి ఇష్టమైన సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా తను నేర్చుకోలేడనమాట. సో ఒక స్టూడెంట్ అనే కాదు, ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలి అన్నా, ఏదైనా ప్రిపేర్ అవ్వాలి అన్నా కూడా మెయిన్గా కావాల్సింది తన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు. అదేదైనా కానీ, అది కుటుంబ పరిస్థితుల, సామాజిక పరిస్థితుల, ఆర్ ఇంకా లైటింగ్ సిస్టమా, వాతావరణమా, ఆర్ ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఈ వాతావరణంలోనికి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కదాన్ని మాత్రం ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయన్నమాట. ఒక విద్యార్థి ఎటువంటి వాతావరణంలో విద్యను నేర్చుకోవటానికి అనుకూలంగా ఉంటుందో అదేం చేయాలి, ఉపాధ్యాయుడు అనేవాడు గమనించాలి. గమనించి టైంను బట్టి, సమయానుకూలంగా ఆ టైంను బట్టి, అంటే ఎటువంటి టైంలో తను మంచిగా సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోగలుగుతున్నాడు, ఆ సమయంలో ఎటువంటి వాతావరణాన్ని మనం కల్పించడానికి అవకాశం ఉంటుంది, ఆ తగిన వాతావరణాన్ని కల్పించడానికి ఎలా కల్పించాలి ఆ స్టూడెంట్కి అనేది మనకి మనోవిజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది అనమాట. అంటే డిపెండింగ్ అపాన్ సైకాలజీ రిలేటెడ్ ఫార్ములాస్ కానీ, సూత్రాలు కానీ, అది ఇచ్చే మనకి గైడెన్స్ వల్ల కానీ మనకి ఇవన్నీ పాసిబుల్ అవుతాయి అన్నమాట. అలాగే విద్యార్థుల శారీరక మానసిక స్థాయిలకు సామూహిక మనస్తత్వానికి తగిన వాతావరణం కల్పించడం కూడా తోడ్పడుతుంది. వాతావరణం అనేది ఆ పర్సన్ యొక్క శారీరక మానసిక స్థాయిలకు కూడా తగినట్టుగా ఉండాలి. అంటే హెల్త్ కండిషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఉంటారు ఎక్కువ చలిని తట్టుకోగలుగుతారు, కొంతమంది ఎక్కువ చలి తట్టుకోలేరు, కొంతమంది ఎక్కువ హీట్ని తట్టుకుంటారు, కొంతమంది ఎక్కువ హీట్ని తట్టుకోలేరు, కొంతమంది నార్మల్ లైటింగ్లో కూడా మంచిగా చదువుకోగలుగుతారు, కొంతమంది ఆ నార్మల్ లైటింగ్లో చదువుకోలేరు. ఇలా చాలా ఉంటాయన్నమాట. అలాగే మానసిక స్థాయి, చుట్టూ ఉన్న వాతావరణం వల్ల ఆ మనసు అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేరన్నమాట. సో వాతావరణ పరిస్థితులు అనేవి లెర్నింగ్ ప్రాసెస్ మీద ఎంతగా ప్రభావం చూపుతాయి అనేది ఇక్కడ మనకి అర్థమవుతుందన్నమాట. సో మానసిక స్థాయి అనేది కరెక్ట్గా ఉంటే, అంటే ఆ మనసు అనేది ఆహ్లాదకరంగా ఉంటే తను నేర్చుకునే సబ్జెక్ట్ ఈజీగా వెళ్తుంది. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు మనసు మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అది పాజిటివ్గా నెగిటివ్గా అనేది తర్వాత విషయం. బట్ ఆ వాతావరణం అనేది పాజిటివ్గా ఉంటే ఈ స్టూడెంట్ అనేవాడు సబ్జెక్ట్ని బాగా నేర్చుకుంటాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. అలాగే సామూహిక మనస్తత్వానికి, అంటే గ్రూపిజం ఉంటుంది కదా. అంటే కొంతమంది పిల్లలు గ్రూప్గా కూర్చొని చదవడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అలాగే కొన్ని ఉంటాయి. వాటన్నిటిని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి ఎటువంటి వాతావరణం ఉంటే వాళ్ళు సబ్జెక్ట్ అనేది ఎక్కువగా నేర్చుకోగలుగుతున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా చదువుకోగలుగుతున్నారు, మనం ఈ సైకాలజీ ద్వారా గ్రహించి అటువంటి వాతావరణాన్ని కల్పించడానికి మనకి ఈ సైకాలజీ అనేది తోడ్పడుతుంది. అంటే సామూహిక మనస్తత్వాన్ని స్టడీ చేయడానికి కూడా సైకాలజీ ఇక్కడ మనకి
యూజ్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సస్య సంబంధాలు మెలుకొల్పడం. అంటే ఏంటంటే విద్యార్థుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. విద్యార్థుల మధ్య మంచి అంటే విద్యార్థుల మధ్య నుంచి సంబంధాలు నెలకొల్పడానికి, విద్యార్థుల ఉపాధ్యాయుల మధ్య కూడా మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి సైకాలజీ అనేది యూజ్ఫుల్ అవుతుంది. సో స్టూడెంట్కి ఒక టీచర్ని చూడంగానే ఏదో భయం కానీ, టెన్షన్ కానీ, ఏదైనా డౌట్ అడగాలంటే భయం కానీ ఇలా ఉండకూడదనమాట. ఆ స్టూడెంట్ అనేవారు ఎప్పుడైతే ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా మూవ్ అవుతున్నారో, ఎప్పుడైతే ఒక ఫ్రెండ్లీ నేచర్ కానీ, ఒక ఫాదర్ ఆర్ మదర్ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఇస్తామో అప్పుడు వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి షేర్ చేసుకుంటారనమాట. అలా వాళ్ళ మధ్య మన మధ్య ఎలా ఉంటుంది, సంబంధ బాంధవ్యాలు అనేవి మంచిగా ఉంటాయి. మంచి హెల్తీ రిలేషన్ అనేది మెయింటైన్ చేయటానికి ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్య కూడా, అంటే విద్యార్థుల మధ్య ఉండాలి మంచి సంబంధ బాంధవ్యాలు. అట్ ద సేమ్ టైం ఒక విద్యార్థికి ఉపాధ్యాయునికి కూడా మంచి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకోవటానికి మనకు ఆల్రెడీ విద్యా దృక్పథాల్లో చెప్తారు. టీచర్కి ఒక స్టూడెంట్కి అంటే గురువుకి శిష్యునికి మధ్య రిలేషన్ ఎలా ఉండాలని చెప్తున్నారు అక్కడ. తండ్రి కొడుకులకు సంబంధించిన బంధంగా ఉండాలి, ఆర్ తల్లి కూతుర్లకు సంబంధించిన బంధంగా ఉండాలని అక్కడ చెప్తున్నారు. సో అదే అనమాట, అది ఏ విధంగా ఉండాలి అనేది మనకి ఇక్కడ సైకాలజీ అనేది నేర్పిస్తుంది అనమాట. సో వాళ్ళ మధ్య అంటే ఒక స్టూడెంట్తో ఎటువంటి రిలేషన్ని మనం మెయింటైన్ చేయాలి, వాళ్ళతో ఎలా మంచి సంబంధాన్ని మనం ఫామ్ చేసుకోవాలి అనేది మనకి సైకాలజీ ద్వారా అవగతం అవుతుంది. నెక్స్ట్ వన్ సంఖ్యాక శాస్త్ర పరిజ్ఞానం. ఎస్, విద్యార్థులు క్లాస్ రూమ్లో పొందిన మార్కులు ఏవైతే ఉంటాయో మనకు తెలిసింది ఇదంతా కూడా. వారి యొక్క ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయడానికి, తాము పొందిన మార్కులు విద్యార్థులకు తెలియజేయడానికి సంఖ్యాక పరిజ్ఞానం కల్పించడమే కాకుండా విద్యావిష్క పరిశోధనలు కూడా చేయడానికి మనోవిజ్ఞాన శాస్త్రం తోడ్పడుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క టీచర్కి ఈ సంఖ్యాశాస్త్ర పరిజ్ఞానం కావాలి. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ టీచర్ అయినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసినాక ఏం చేయాలి, మనం ఖచ్చితంగా ఆ మార్కులన్నింటినీ ఏం చేయాలి, పర్సంటేజ్ కట్టాలి, మార్క్స్ని యాడ్ చేయాలి. మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి వేసిన మార్క్స్ అన్నిటిని యాడ్ చేసుకొని ఇంత పర్సంటేజ్ అని చెప్పాలి. అలాగే ఓవరాల్ పర్సంటేజ్ చూడాలి, క్లాస్ రూమ్ వైజ్ చూడాలి, సెక్షన్ వైజ్ చూడాలి, ఓ క్లాస్ వైజ్ మొత్తం స్కూల్ మొత్తంలో ఆ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి, అలా రకరకాల పర్సంటేజెస్ అనేవి మనం కట్టి వాళ్ళు ఎంత మార్క్స్ పొందారు, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మనం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్కి సంఖ్యాశాస్త్ర పరిజ్ఞానం ఉండాల్సిందే. అలాగే వాళ్ళ యొక్క ప్రగతి, పిల్లలు ఎంత మార్క్స్ సంపాదించారో అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలియజేయాలి. అలాగే వాళ్ళకు కూడా ఒక స్టూడెంట్ కూడా తను ఎన్ని మార్క్స్ని పొందాడు అనేది కూడా తెలియజేయడానికి ఈ సంఖ్యాశాస్త్ర పరిజ్ఞానం ఖచ్చితంగా ప్రతి ఒక్క టీచర్కి అవసరమే. అంతేకాకుండా ఏంటంటే విద్యావిష్క పరిశోధన చేయడానికి కూడా సైకాలజీ అనేది తోడ్పడుతుంది. ఇప్పుడు మనకి ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ ఏదైతే మనం ఇప్పుడు లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామో, ఈ టెక్స్ట్ బుక్లో ఎండ్ ఆఫ్ ద లెసన్స్ అంటే టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోయినప్పుడు లాస్ట్లో ఒక టాపిక్ ఖచ్చితంగా సంఖ్యాశాస్త్రం గురించి ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఇది యూజెస్ అనమాట. సో అందుకని ప్రతి ఒక్కరికి సంఖ్యాశాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. అది ఎలా ఉండాలి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది సైకాలజీని మనకి తెలియజేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆ సైకాలజీ రిలేటెడ్ ఎట్లా పిల్లల్ని మార్క్స్ అనేవి పెంచడానికి కానీ, ఎవరైతే ఆ చదువులో పర్టికులర్ సబ్జెక్ట్లో వెనుకబడి ఉన్నారో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళటానికి కానీ, ఎలాగ ఈ సైకాలజీ రిలేటెడ్గా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్నా, అలాగే ఈ విద్యావిష్క పరిశోధనలు చేయటానికి కానీ, సంఖ్యాశాస్త్రం గురించి అవగాహన చేసుకోవటానికి మనకి సైకాలజీ ఖచ్చితంగా తోడ్పడుతుంది. నెక్స్ట్ వన్ దృశ్య శ్రవణ పరికరాలు. ఎస్, దృశ్య శ్రవణ పరికరాలు అంటే ఏం లేదండి, ఈ రోజుల్లో పూర్వకాలంలో కూడా చాలా మటుకి వీటిని యూజ్ చేసే టీచింగ్ అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు బాగా వాడుకలో ఉన్న మెథడ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. దృశ్య శ్రవణ పరికరాలు అంటే ఏంటి, మనకు తెలిసింది రేడియో అంటే ఏంటి, శ్రవణం, అవునా. టీవీ, అలాగే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ మొదలైనవి ఇతర పరికరాలను ఉపయోగించి బోధన అభ్యసనాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. ఎస్, మనం చెప్పేది ఏదైతే ఉందో పిల్లలకి చూపిస్తూ, ఆ పర్టికులర్ డయాగ్రామ్ అనేది చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఏమవుతుంది,
వాళ్ళు నేర్చుకునే సబ్జెక్ట్ అనేది ఇంకొంచెం బాగా నేర్చుకోవటానికి యూజ్ అవుతుంది. అంటే వైల్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్, మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో దానికి సంబంధించిన పిక్చర్స్ కానీ ఇంకా దానికి సంబంధించిన ఏదైనా కూడా మనం అక్కడ ప్రొజెక్టర్ మీద చూపిస్తున్నప్పుడు వాళ్ళ అభ్యాసం ఏమవుతుంది, వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. అలా డెవలప్ చేయడానికి ఇక్కడ మనకి సైకాలజీ యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఏంటంటే ఆధునిక శాస్త్రీయ జ్ఞానాన్ని అనుసరించి బోధనా సామగ్రికి తోడ్పడుతుంది. మోడర్న్ డేస్లో ఏంటంటే పిల్లల యొక్క ఫెసిలిటీస్ని బట్టి సో మారుతున్న కాలానికి తగినట్టుగా వాళ్ళకి అందించే బోధన విధానాలు కూడా మారాలి. అప్పుడే వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఆర్ లెర్నింగ్ స్కిల్స్ అనేవి మెరుగుపడతాయి కదా. ఆ శాస్త్రీయ జ్ఞానాన్ని అనుసరించి బోధనా సామగ్రిని అంటే బోధనను సామగ్రి ద్వారా అంటే కొన్ని ఉంటాయి కదా టీచింగ్ ఎయిడ్స్, వాటి ద్వారా బోధనను సాగించడానికి కూడా తోడ్పడుతుంది. సో ఎటువంటి సబ్జెక్ట్కి ఎటువంటి టీచింగ్ ఎయిడ్స్ని యూజ్ చేయాలి, దానిని అనుసరించి బోధనను ఎలా సాగించాలి, ఇవన్నీ కూడా మనకి సైకాలజీ అనేది నేర్పిస్తుంది. అలాగే ఎలా చేయాలి ఇవన్నీ కూడా సైకాలజీ మనకి నేర్పించడానికి యూజ్ అవుతుంది. సో ఆ విధంగా కూడా మనకి ఒక టీచర్కి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ప్రేరణ పద్ధతులు. తరగతి గదిలో ఏంటంటే విద్యార్థులకు చదువుపైన ఆసక్తి కలిగించాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఇదే టీచర్గా. సరైన సమాధానం చెప్పినప్పుడు పిల్లలు ఏం చేయాలి, ఎప్పుడైనా మెచ్చుకుంటూ ఉండాలి. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మనం అడిగిన క్వశ్చన్కి, అప్పుడు మనం మెచ్చుకుంటుంటే ఏం చేస్తారు, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళు ఫర్దర్గా దాని మీద వర్కౌట్ చేస్తారు, ఇంకా సబ్జెక్ట్ని మెరుగుపరుచుకుంటారు. అలాగే ఎక్కువ మార్కులు సాధించినప్పుడు కూడా మనం ఏం చేయాలి, పొగడుతూ ఉండాలి. తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా విద్యార్థులు నిందించకూడదు. సో ఎక్కువ వచ్చినప్పుడు పొగడాలి, అలాగే తక్కువ వచ్చినప్పుడు వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ అలా ఏం చేయకూడదు. అలాగే క్లాస్ రూమ్లో మనం చెప్పినప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు బాగా చదివే పిల్లలే కాదు, కొంతమంది చదవని పిల్లలు కూడా సమ్ టైమ్స్ ఆన్సర్ చేయడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అవునా, చాలా సందర్భాలు ఇది జరుగుతుంది. అస్సలు చదవని పిల్లలు, రెగ్యులర్గా స్కూల్కి రాని పిల్లలు, అసలు మన లెసన్ చెప్పేటప్పుడు వినని పిల్లలు కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే చదివే పిల్లల కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్తో వినే పిల్లల కన్నా టకీలు మన ఆన్సర్ చేస్తారు. అలాంటి టైంలో అలాంటి పిల్లల్ని కనుక మనం మెచ్చుకొని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా ఇలాగా ఎవరైతే బాగా చదివే పిల్లలు ఉంటారో వాళ్ళలాగా ఎంతో కొంత వాళ్ళ రేంజ్కి వెళ్ళటానికి ఛాన్సెస్ అయితే 99% ఉంటాయన్నమాట. సో వాళ్ళ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసినాక మంచి మార్క్స్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, మనం పొగుడుతూ ఉండాలి. ఇదిరా నీ టాలెంట్, ఇది నువ్వు చదివితే ఇలా ఉంటావు, ఏదో ఒకటి చెప్పి వాళ్ళని టువర్డ్స్ ద సబ్జెక్ట్ తీసుకువెళ్తూ ఉండాలి. అలాగే తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని నిందించడం కానీ కొట్టడం కానీ, ఇంతే నువ్వు చదవు అది ఇదని వాళ్ళని అలాగా డిస్కరేజ్ చేయకూడదు అనమాట. బాగా చదివేందుకు ప్రోత్సహించడం లాంటివి చేయాలన్నమాట. అవసరమైతే బహుమతులను కూడా ప్రవేశపెట్టడానికి తోడ్పడాలి. సో వీలైతే ఏంటంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వాళ్ళ రేంజ్కి తగ్గట్టు వాళ్ళు గెయిన్ చేసే మార్క్స్ తగ్గట్టు బహుమతులు ఇవ్వాలి. అలాగే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళని మోటివేట్ చేయడానికి బహుమతులు అనేవి ప్రవేశపెట్టడానికి ఈ సైకాలజీ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ తనను గురించి తాను తెలుసుకోవటానికి. ఎస్, సైకాలజీ ఇంకో రకంగా ఎలా యూజ్ అవుతుంది ఒక టీచర్ కంటే, తనను గురించి తాను తెలుసుకోవాలి. ఫస్ట్ ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే ముందుగా తనను గురించి తాను తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం వేరే వాళ్ళకి ఎక్కువగా సబ్జెక్ట్ని ఇవ్వగలుగుతాం. మన సబ్జెక్ట్ ఎంత, మన స్టామినా ఎంత, మనం ఎంతవరకు సబ్జెక్ట్ని గెయిన్ చేసుకుంటున్నాం, ఎంతవరకు మనం సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకుంటున్నాం, ఇలాగా మనకు సెల్ఫ్ ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మన గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎలా తెలుసుకోవాలి మన గురించి మనం అంటే ఇక్కడ మనకి సైకాలజీ అనేది యూజ్ అవుతుందన్నమాట. సైకాలజీ రిలేటెడ్ కొన్ని ఫార్ములాస్ కానీ, కొన్ని గైడెన్స్ కానీ, కౌన్సిలింగ్స్ కానీ ఇవన్నిటిని మనం ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మన గురించి మనకి తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం మన సబ్జెక్ట్ ఎంత ఉంది, ఇంకా ఎంత సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేయాలి ఏంటి అనేది మనకు తెలుసుకోవటానికి మనకి యూజ్ అయ్యేదే సైకాలజీ. తన ప్రవర్తన విధానం, మూర్తిమత్వ లక్షణాలు, బోధనా అభిరుచి, విద్యార్థులతో సర్దుబాటు విధానం, సబ్జెక్ట్ పట్ల జ్ఞాన మొదలైన విషయాల గురించి ఉపాధ్యాయుడు తనను తాను తెలుసుకోవడానికి సైకాలజీ అనేది యూజ్ అవుతుంది. తన ప్రవర్తన విధానం, ఒక ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన ఎలా ఉండాలని చెప్తున్నారు. అకార్డింగ్ టు మన విద్యా దృక్పథాలను చూసుకుంటే ఉపాధ్యాయుని ప్రవర్తన అనేది ఆదర్శప్రాయంగా ఉండాలి అని చెప్తారు. అవునా, మనం వేసుకునే బట్టలు, మనం మాట్లాడే మాట, మనం మాట్లాడే భాష,
అలాగే మన నడవడిక, మన నడిచే విధానం, చూసే చూపు ప్రతి ఒక్కటి కూడా పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎంతో కొంత కాదు, ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతుంది. మనం వేసుకునే డ్రెస్సుని పిల్లలు అబ్జర్వ్ చేస్తారు, ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. అలాగే మనం మాట్లాడే భాషని, మనం మాట్లాడే విధానాన్ని, పిల్లలతో ఉండే ప్రవర్తనని, సో వాళ్ళతో మంచిగా ఉంటున్నామా, చెడ్డగా ఉంటున్నామా, వాళ్ళతో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నామా, వేరే విధంగా, ఇవన్నీ కూడా పిల్లలు చూస్తారు. ఇదంతా కూడా పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళ పేరెంట్స్ గురించి ఎంత పడుతుందో నాకైతే తెలియదు కానీ ఒక టీచర్ యొక్క ప్రవర్తన కానీ, అతని యొక్క డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఆర్ ఆమె యొక్క డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఆమె యొక్క మాట తీరు, అతని యొక్క మాట తీరు, ప్రవర్తన, చూపు, బిహేవియర్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ మీద 100% పడతాయి. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ తన ప్రవర్తన ఎలా ఉంది అనేది తన గురించి తాను తెలుసుకోవాలి. దానికి మనకి సైకాలజీ యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మూర్తిమత్వ లక్షణాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, మంచి మూర్తిమత్వ లక్షణాన్ని కలిగి ఉండాలి టీచర్ అనేవాళ్ళు. సో అది మెయిన్ క్వాలిటీ అనమాట. ఎప్పుడైతే మనం మంచి మూర్తిమత్వ లక్షణాన్ని కలిగి ఉంటామో అవి పిల్లలకి బోధించగలుగుతాం. ఆచరించకుండా మనం బోధించకూడదు కదా. సో ముందు అవన్నీ మనం కలిగి ఉండాలన్నమాట. బోధన అభిరుచి, మనం టీచ్ చేసేటప్పుడు ఎలా పడితే అలా కాదు, ఆ టీచింగ్లో కొన్ని స్కిల్స్ని, కొన్ని టెక్నిక్స్ని, కొంచెం స్టైల్ని కూడా మెయింటైన్ చేయాలి. అంటే అకార్డింగ్ టు సబ్జెక్ట్ అనమాట. సో ఆ పర్టికులర్ టీచర్ చెప్పే సబ్జెక్ట్ బాగుంటుంది, ఆ పర్టికులర్ టీచర్ చెప్పే విధానం బాగుంటుంది అని పిల్లలకి మెప్పించగలిగే విధంగా మన యొక్క బోధన అభిరుచి అనేది ఉండాలి. పిల్లలతో సర్దుబాటు విధానం, ఎస్, క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలందరూ ఒకే రకంగా ఉండరు. అట్ ద సేమ్ టైం స్కూల్లో మనం ఎన్ని సబ్జెక్ట్స్, అంటే ఎన్ని క్లాసెస్కి అయితే వెళ్తామో అన్ని క్లాసెస్లో పిల్లలు ఒకే రకంగా ఉండరు. సో వాళ్ళతో ఎంతో కొంత సర్దుబాటు, సమస్యలు అనేది వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. వాటిని ఎలా సర్దుబాటు చేసుకొని ఆ సమస్యలను, ఆ ప్రాబ్లమ్స్ను సబ్జెక్ట్ మీద కానీ అట్ ద సేమ్ టైం రిమైనింగ్ స్టూడెంట్స్ మీద పడకుండా ఉండటానికి ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ సైకాలజీ అనేది నేర్పిస్తుంది. అట్ ద సేమ్ టైం సబ్జెక్టు పట్ల జ్ఞానం మొదలైన విషయాల గురించి ఉపాధ్యాయుడు తనను తాను తెలుసుకోవడానికి తోడ్పడుతుంది. ఎస్, సబ్జెక్టు పట్ల జ్ఞానం ఇది మెయిన్ అన్నమాట. సో అలాంగ్ విత్ దెమ్, వీటన్నిటితో పాటు పర్సనాలిటీ, బిహేవియర్, టీచింగ్ స్కిల్స్ ఆర్ విద్యార్థులతో ఉండే సర్దుబాటు సమస్యలు, ఇవన్నిటితో పాటు వాటితో ఈక్వల్గా కీ రోల్ ప్లే చేసేది ఏదైనా ఉందంటే సబ్జెక్టు పట్ల ఉన్న జ్ఞానం, నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటారు దీన్ని. ఇది కూడా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఖచ్చితంగా. ఇవన్నీ ఉన్నంత మాత్రాన అక్కడ తనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే నో యూజ్. సో వీటితో పాటు తన యొక్క సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి, అప్డేట్ చేసుకుంటూ మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి. సో ఇటువంటి మొదలైన విషయాల గురించి ఉపాధ్యాయుడు ఏం చేసుకోవాలి, తనని తాను తెలుసుకోవటానికి ఈ సైకాలజీ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం. అంటే ఎడ్యుకేషన్ సైకాలజీ లేకుండా ఏ ఉపాధ్యాయుడు సమర్థవంతంగా బోధన అభ్యసన కృత్యాలు నిర్వర్తించలేడు. ఎస్, టీచింగ్ ఫీల్డ్లోనే మనం తీసుకొచ్చింది ఏంటిది, సైకాలజీ. సో ఎడ్యుకేషన్ సిస్టంలో సైకాలజీ తీసుకొచ్చాం కాబట్టి దీన్ని ఎడ్యుకేషన్ సైకాలజీ అంటున్నాం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. ఈ పరిజ్ఞానం అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్కి కావలసిందే ఖచ్చితంగా. ఎనీ సబ్జెక్ట్, అది హిందీనా, ఇంగ్లీషా, సైన్స్, సోషల్, ఫిజిక్స్, మ్యాథ్స్, వాటెవర్ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ ఈ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ని మనం దేంట్లోకి అప్లై చేయాలి, మన లెసన్స్లోకి అప్లై చేయాలి, మన ఎడ్యుకేషన్ సిస్టంలోనికి అప్లై చేయాలి, మన సబ్జెక్ట్ నాలెడ్జ్కి అప్లై చేయాలన్నమాట. వితౌట్ దిస్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఆర్ ఎడ్యుకేషనల్ సైకాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ లేకుండా ఏ టీచర్ కూడా సమర్థవంతమైన బోధన అభ్యసన, అంటే బోధన అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది నిర్వర్తించలేరు అన్నమాట. అది సమర్థవంతంగా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సైకాలజీ యొక్క నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క టీచర్కి ఉండాల్సిందే. ఓకేనండి. అందువల్లనే మన విద్యా విధానంలో, అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉపాధ్యాయుల శిక్షణ కోర్సులో మనోవిజ్ఞాన శాస్త్రం తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. మన ఉపాధ్యాయ శిక్షణ కోర్స్ అంటే నథింగ్ బట్ డిఎడ్, బిఎడ్, అంటే డిఎడ్, బిఎడ్ చేస్తారు కదా టీచర్ ట్రైనింగ్లో. వాళ్ళకి ఒక 2 years, వీళ్ళకి ఒక 4 years ఉంటుంది కదా, అదనమాట. అది ఉపాధ్యాయ శిక్షణ కోర్స్ అనమాట. దాంట్లో ఖచ్చితంగా ఏముంటుంది, మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ అనేది ఖచ్చితంగా చదవాల్సిన సబ్జెక్టుగా ఉంటుంది ఖచ్చితంగా.
అంటే వాళ్ళు ఆ టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళటానికి ముందే వాళ్ళని దేనికి ట్రైనప్ చేస్తున్నారు? సైకాలజీకి ట్రైనప్ చేస్తున్నారు. అంటే సైకాలజీ వాళ్ళని ట్రైనప్ చేస్తుంది. హౌ టు అప్లై సైకాలజీ రిలేటెడ్ ఫార్ములాస్, అంటే సైకాలజీ రిలేటెడ్ ఫార్ములాస్ కానీ ఇంకా వాటిలో ఉన్న సిద్ధాంతాలు, సూత్రాలు, రిమైనింగ్ అన్నిటినీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా అప్లై చేయాలి, వైల్ వీఆర్ టీచ్ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి స్టూడెంట్స్ వైపు నుంచి. వాటన్నిటిని మనం ఎలాగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ మన టీచింగ్ని ఎలా ముందుకు తీసుకోవాలి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఒకటే సొల్యూషన్ టీచర్కి, దట్ ఈస్ నథింగ్ బట్ సైకాలజీ. ఓకేనా? ప్రతి వ్యక్తి అంటే ఎవరైతే ఈ టీచింగ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా పొంది, అంటే ఈ సైకాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ని మనం కంప్లీట్గా గెయిన్ చేసుకోవాలన్నమాట. గెయిన్ చేసుకొని తరగతి గదిలో విద్యార్థులకు ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉంటూ విద్యార్థుల మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయునిపై ఉంది. సో ఎప్పుడైతే మనం సైకాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ని కనుక కంప్లీట్గా తీసేసుకుంటామో, క్లాస్ రూమ్లో మనం ఎలా ఉంటామో, ఒక స్టూడెంట్కి ఆదర్శంగా ఉంటాం. ఆ టీచర్లాగా ఉండాలి, ఆ టీచర్లా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఆ టీచర్లా డ్రెస్సింగ్ చేయాలి, ఆ టీచర్లాగా మంచి బిహేవియర్ని కలిగి ఉండాలి, ఆ టీచర్లాగా అందరి మన్నలు పొందాలి, అలా అనిపిస్తుంది అన్నమాట పిల్లలకి. ఖచ్చితంగా అనిపిస్తుంది, ఇది మనకు తెలిసింది. అది అలాగే మార్గదర్శకం ఉండాలి వాళ్ళకి. మనం చూస్తుంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా అటువంటి మంచి లక్షణాలు కలిగి అంత స్టేజ్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ పిల్లలకి కలగజేయాలి మనం. అది ఎలా కుదురుతుంది అంటే అలాంగ్ విత్ ద సబ్జెక్ట్తో పాటు మనం చెప్పా కదండి, మనం వేసుకునే బట్టలు, ఆ వేసుకునే విధానం, మాట్లాడే భాష, ఇవన్నీ కూడా పిల్లల మీద ఎఫెక్ట్ పడతాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళని ఆటోమేటిక్గా మనం అట్రాక్ట్ చేస్తాం, మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతాం. అంటే యాదృచ్ఛిక విద్య అంటాం కదా, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో యాదృచ్ఛిక విద్య అని ఉంటుంది. అనీత విద్య, నీత విద్య, యాదృచ్ఛిక విద్య. యాదృచ్ఛికంగా అంటే వాళ్ళకి తెలియకుండానే ఎడ్యుకేట్ అవుతూ ఉంటారు. ఓకేనా? ఇదన్నమాట. ఇది కూడా ఒకలాంటి యాదృచ్ఛిక విద్యే. అంటే ఒక టీచర్ని చూసి పిల్లలు ఆ విధంగా చేంజ్ అవ్వటం కానీ, వాళ్ళ యొక్క పర్సనాలిటీ మొత్తాన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకొని టువర్డ్స్ ద సబ్జెక్ట్, అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ని కూడా బిల్డప్ చేసుకోవటానికి ఒక టీచర్ అనేవాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తారు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒక టీచర్. విద్యార్థులను మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనపైనే ఉంది. అంటే ఉపాధ్యాయుని పైన అంటే మనపైనే ఉంది. మనం వాళ్ళని ఏ వేలో తీసుకెళ్తామో ఆ వేలోనే ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఎఫెక్ట్ ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక టీచర్ యొక్క ఎఫెక్ట్ అయితే కంప్లీట్గా ఉంటుంది. మనం వాళ్ళని ఎట్లా తీసుకెళ్తే అట్లా తయారవుతారు. సో వాళ్ళని రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి వాళ్ళని చక్కగా గైడ్ చేసి మంచిగా వాళ్ళని వాళ్ళు అనుకున్న లక్ష్యాలను పొందటానికి మన వంతు కృషి చేయటానికి మనకి యూజ్ అయ్యేదే సైకాలజీ. ఇదండి మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం పద్ధతులు ఫస్ట్ లెసన్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే అభ్యసన వికాసం అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.